నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎక్కడైనా ఒక విషాదకరమైన ఘటనలు జరిగినప్పుడు ఆ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా పాలక వర్గాలు కానీ ప్రభుత్వాలు కానీ ఒక కీలక బాధ్యత తీసుకుంటారు. సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు, మరి ఆయన కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా చేసిన అనుభవం ఉంది, రాజకీయ అనుభవం ఉంది. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న కుటుంబం ఆనం కుటుంబం. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన మంత్రి అయిన తర్వాత కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి భక్తులకు అందుతున్న సేవల గురించి కానీ, ఆ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాల గురించి కానీ, లేదంటే మరి ముఖ్యమైన కీలకమైన ఘట్టాలు జరిగేటప్పుడు వేల లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మరి ఆ భక్తులు వచ్చినప్పుడు మన భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దైవ దర్శనం చేసుకునేలా అధికారుల్ని అప్రమత్తం చేయవలసిన ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు ఎందుకు పట్టించుకోలేదు? ఆనం రామనారాయణ గారిని ప్రభుత్వం నుండి అంటే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన అవసరం లేదా అని ప్రశ్న ముక్త కంఠంతో ప్రజా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఒక్కసారిగా ఇన్ని రోజులుగా ఎక్కడున్నాడో తెలియని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఒక్కసారికి ఇవాళ బయటకు వచ్చి ఒక కొత్త వాదన తీసుకొచ్చి మరి భక్తులు అంటే ఎక్కడైతే ఘటన జరిగిందో తిరుమలలో క్షతగాతులుగా ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళకి మరి ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పించారని కూడా ఒక కొత్త వాదన, వింత వాదన తీసుకొచ్చారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు. ఇది ఏ మేరకు కరెక్టు? ఒకవేళ అలాంటి ఘటనలు జరిగాయా, లేదా అలాంటి రాజకీయపరమైన ప్రమేయం ఉందా లేదనేది సెకండరీ. ఇలాంటి విషాదకరమైన ఘటనలు సాక్షాత్తు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగిందంటే మరి ఆ శాఖ మంత్రిగా మిగిలిన విషయాలు పక్కన పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ప్రజలకి అపనమ్మకం కలగకుండా ఉండాలంటే దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇమీడియట్లీగా స్పందించి ఆ ప్రాంతానికి వెళ్ళి క్షతగాతులను పరామర్శించాలి, భక్తులకి జరుగుతున్న ఇబ్బందుల్ని గ్రహించి అధికారులను అప్రమత్తం చేయాలి. అవన్నీ పక్కన పెట్టి రాజకీయ కోణాన్ని ఎత్తుకున్నాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి రాజకీయాలు చోటు చేసుకునే సమయం ఇది. అక్కడ జరిగింది నిండు ప్రాణాలు, అమాయకులు దైవ దర్శనం కోసం వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళాలని భావించిన భక్తులు అమాయకులు ప్రాణాలు కోల్పోతే రాజకీయాలు చొచ్చుకుని వెళ్ళేలా ఆనం రామనారాయణ రెడ్డి సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఆ శాఖ మంత్రిగా ఉండి మాట్లాడాల్సిన వ్యాఖ్యలు ఇవేనా అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాల కోసం ప్రభుత్వం పైన చెడ్డ పేరు వస్తుందా రాదంటే, తప్పు చేస్తే ప్రభుత్వం పైన కూడా చెడ్డ పేరు వస్తుంది. బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఖచ్చితంగా చెడ్డ పేరు ప్రభుత్వంకైనా వస్తుంది, ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ మీద కూడా వస్తుంది. మరి ఈ ఘటనకి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఫస్ట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఎందుకు మన ప్రాంతాన్ని సందర్శించి అధికారులను అప్రమత్తం చేయలేదని ప్రశ్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినిపిస్తుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక రాజకీయ వ్యవహారాలతో, రాజకీయమైన ఆలోచనలతో తిరుపతిలో జరిగిన ఈ ఘటనని తప్పుదో పట్టించేలా ఇవాళ ఇతర పార్టీలు అంటే ఏ పార్టీ అనవచ్చు ఆ పార్టీల పైన బురద జల్లి ఈ వ్యవహారం నుండి చేతులు కొడుకోవాలని ఒక సీనియర్ తనకున్న పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఉపయోగించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసే వ్యాఖ్యలే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మరో దుమారాలకి లేవనెత్తున్నాయి. రాజకీయాలు చేయవలసిన సమయం ఇది, రాజకీయ వ్యాఖ్యలు చేయవలసిన సమయం ఇది. తప్పు ఎవరిదనే దానికంటే ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఇంకోసారి జరగకుండా చేయాల్సిన అవసరం కీలకమైన వ్యక్తులు తీసుకోవాలి. అదేవిధంగా ఆ శాఖ మంత్రి పూర్తిగా బాధ్యత వహించాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తక్షణమే ఆ మంత్రి పదవి నుండి తప్పుకోవాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి, ఆధ్యాత్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. జరిగిన తప్పుని సరిదిద్దువాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రి తర్వాత ప్రభుత్వంపై ఉంటుంది. మరి సాక్షాత్ ఆ మంత్రి రాజకీయాలను జోడించి విమర్శలు చేయడం, ఇతర పార్టీలు అంటే ఎవరి మీదైనా రాజకీయ పరంగా చేసుకున్నది ఎవరికైనా అనవసరం. ఈ సమాజంలో ఒక కీలకమైన అతి పవిత్రమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరిగితే సంయమనం పాటించవలసిన మంత్రే రాజకీయాలను తీసుకొచ్చి రాజకీయ పరంగా ఏదో జరిగిపోయింది, ఎవరినో క్షతగాతుల ద్వారా క్షతగాతుల్ని అవమానించేలా, ఎవరైతే
ఈ దుర్ఘటనలో తొక్కిస్లాట్లో బాధిత కుటుంబాలు ఉన్నారు, వాళ్ళని హేళన చేసేలా సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. తక్షణమే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి తన మంత్రివర్గం నుండి పక్కకు తప్పుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రామనారాయణ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని, ఈ ఘటనకి బహిరంగ క్షమాపణ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి చెప్పాలని డిమాండ్ వినిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. మరి థ్యాంక్ యూ.